మన కుటుంబంలో ఎవరికైనా ఏమన్నా అయితే మన ఇంట్లో మన నాయన పెద్ద దిక్కుగా ఉంటాడు గదుల్లా. గట్లా మన లెక్క మూగ జీవులకు ఎవ్వలుండరుల్లా. వాటికవే ఒకదానికొకటి రక్షణ లెక్క ఉండి బయట జంతువుల నుండి వచ్చే అపాయం నుండి కాపాడుకుంటాయుల్లా. ఇగో అచ్చుగుద్దినట్టు గిట్లనే. అయితేనుల్లా మన మనసులలో ప్రతి ఒక్కరింట్లో ఎవరో ఒకరు ఇంటి పెద్ద ఉంటారు కదా. ఈ ఇంటి పెద్ద ఆ ఇంట్లో వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. అది మంచి అయినా చెడ్డ అయినా ఆనందమైన దుఃఖమైన అందరితో కలిసి పంచుకుంటారు కదా. ఈ మనుషులకే కాదు కుటుంబ పెద్దలు ఉండేది. జంతువులలో కూడా గిట్లనే వాటి మందలకు ఒక పెద్ద లీడర్ ఉంటాడు. ఆయననే కుటుంబ పెద్ద అంటారు. ఈ మంద లీడర్ అయితే గా మందలకు ఫుల్ సెక్యూరిటీని కల్పిస్తుండోల్లా. ఆ మందలో ఒక చిన్న ప్రాణికి ఏమైనా అయినా కూడా అవి తట్టుకోలేవు. గట్లనే గా గుంపులకెళ్ళి ఏ జంతువు కూడా బయటకు పోనీయాయి. కొత్త జంతువులను బయట నుంచి లోపలికి రానియ్యాయి. ఈ అసలు ముచ్చట ఏంటంటే ఏనుగులు భూమి మీద నివసించే జంతువులలో అత్యంత బలమైన జంతువులుగా నుల్లా. ఇక బలమైన ఏనుగుల కుటుంబ వ్యవస్థ కూడా అంతే ఫుల్ బలంగా ఉంటది. నేను ఇప్పుడు ఈ ఏనుగుల గురించి ఎందుకు చెప్తున్నంటే అయితే తమిళనాడు అన్నమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది కానుల్లా. ఆ ఫారెస్ట్ లో ఏనుగుల గుంపు నిద్రపోతుంటే ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు దాని వీడియో తీసి ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక అక్కడ పండుకున్న ఏనుగుల గుంపుల నడమనేమో చిన్న ఏనుగు గున్న పిల్లను వండుకోబెట్టుకొని పక్కకు అవి మొత్తం వండుకున్నాయి. ఆ ముచ్చట్ని ఈ ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియ మేడం ఏమని చెప్పిందంటే ఏనుగులు బలమైన కుటుంబ వ్యవస్థను కలిగి ఉంటాయి. గందకనగా పిల్ల ఏనుగును మధ్యలో పండుకోబెట్టి మిగతా ఏనుగులన్నీ దానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పిస్తాని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నది. మరి నిజమే కదా, అది చిన్న ఏనుగు పిల్ల కాబట్టి అవి పండుకునేటప్పుడు దాన్ని మొదలేసుకుని వండినాయి. ఎందుకంటే ఏరే జంతువులు ఏమైనా దాని మీద దాడి చేస్తావని అవి ముందే గ్రహించి ఆ పెద్ద ఏనుగులని గున్నై నువ్వు కాపాడేందుకు అట్లా చేసినాయి.